హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మరొక వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. మనం ఎప్పుడు వ్లాగ్ చేసినా సరే ఏదో ఒక యూస్ఫుల్ టిప్ అయితే చెప్పడం అయితే కంపల్సరీగా ఉంటుంది. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఇక్కడైతే నేను జామకాయతో జ్యూస్ అయితే చేసుకున్నాను. గింజలు మరీ గట్టిగా ఉన్నాయి, తినడానికి అస్సలు నచ్చలేదు, అందుకని జ్యూస్ చేసుకున్నాను. ఇంకా కొన్ని ఫ్రూట్స్ అలాగే డ్రై ఫ్రూట్స్ యాజ్ యూజువల్గా. ఇంకా ఇక్కడ నేను ఆవ నూనెనైతే ఒక దానిలో వేసేసుకున్నాను. తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా మెంతుల్ని కూడా వేసుకున్నాను, కొద్దిగా జీలకర్ర, ఇంకా ఇంగువ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, టమాటో, కరివేపాకు, కొత్తిమీర, కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి. కొంచెం పసుపు వేసేసుకొని వీటిని ఒక్క నిమిషం పాటు మగ్గిస్తే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో అయితే ఉంచేసుకున్నాను. ఇలా కాస్త మగ్గింది అనుకున్న తర్వాత ఇక్కడ నేను బెండకాయ ముక్కలను అయితే వేసేసాను. బెండకాయ ముక్కలు వేసేసుకొని ఇవి కూడా ఒక్క 2 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. కంప్లీట్గా మగ్గాల్సిన అవసరం లేదు. బెండకాయ కూడా మగ్గింది అనుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా చింతపండు కొద్దిగా, అంటే ఒక 1/4 గ్లాస్కి ఇంకొంచెం తక్కువగానే వాటర్ అయితే వేసేసుకొని సిమ్లో ఉంచేసుకొని ప్లేట్ క్లోజ్ చేసి ఉడికించేసుకోవాలి. అది పూర్తిగా ఉడికిపోయి వాటర్ అంతా అయిపోయింది అనుకున్న తర్వాత స్టవ్ కట్టేసుకొని దాన్ని దింపేసుకొని ఇలా టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసేసుకొని పప్పుగుంతో ఎనిపేసుకోవాలి. ఇక్కడ నేను ఐస్ క్రీమ్స్ అయితే పెట్టానండి. సమ్మర్ అయితే వచ్చేసింది కదా, సో బయట ఐస్ క్రీమ్స్ ఎలాగో తింటూ ఉంటాము. సో ఇంట్లో కూడా అప్పుడప్పుడు ఐస్ క్రీమ్స్ అయితే ట్రై చేస్తూ ఉంటాను, ఏదో ఒకటి. ఐస్ క్రీమ్స్ చాలా బాగా వచ్చాయి కదా. ఇది నేను కొత్తగా తీసుకున్నాను మౌల్డ్, చాలా బాగుంది. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తిన్నారు. సో ఇంట్లో చేసుకున్నవి ఏవైనా సరే కొంచెము ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి కదా బయట వాటికన్నా. మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ మౌల్స్లో ఐస్ క్రీమ్ సరిగ్గా అవ్వదు అని చాలామంది అంటూ ఉంటారు. లేదంటే బాగా అవుతుంది. ఇందాక నేను తీసాను, అవి స్టిక్తో పాటు వచ్చాయి. మరి ఇవెందుకు స్టిక్తో రాలేదు అని అనుకుంటున్నారా? అవి ఫ్రిడ్జ్లో పెట్టిన దగ్గర నుంచి ఐస్ క్రీమ్ అయిందా లేదా అని పిల్లలు పదే ఆ స్టిక్ని పైన ఉంటుంది కదా పింక్ కలర్ది, దాన్ని లేపి చూసి ఆ పుల్ల అయితే పక్కకుంది, ఐస్ క్రీమ్ అయితే అయిపోయింది. ఇంకా ఏం చేస్తాం, బాగున్నది అయితే పిల్లలకి ఇచ్చేసాను. ఇంకా ఇలా ఉన్నది నేనైతే తిన్నాను. ఇంకా ఇక్కడ నేను ఇందాక సాల్ట్ అయితే వేసి ఉంచాను కదా, అది మరీ వేడిగా ఉంది, అందుకని కాస్త చల్లారనిచ్చేసి పక్కన ఉంచేసాను. ఇంకా పప్పు గుత్తో మొత్తం అంతా ఎనిపేసాను. దీన్ని పుల్లగూర అని అంటారండి మా రాయలసీమలో అయితే. దీన్ని బెండకాయ పుల్లగూర అంటారు. ఇదే ప్రాసెస్లో ఆ బెండకాయ ప్లేస్లో మనము సొరకాయ వేసుకోవచ్చు, సీమొంకాయ అంటే చౌచౌ వేసుకోవచ్చు, ఏదైనా ఆకుకూరలు వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి పుల్లగూరని ట్రై చేయండి. ఏ వెజిటేబుల్తో అయినా సరే చాలా బాగా టేస్టీగా ఉంటుంది. అంత ప్రాసెస్ ఇదే. ఇందాక బెండకాయ వేసాం కదా, ఆ ప్లేస్లో వేరే వెజిటేబుల్ ఏదైనా సరే వేసుకోవచ్చు. సొరకాయ కావచ్చు, వంకాయతో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఈ పుల్లగూర చేసేసిన తర్వాత ఈరోజు నేను నెయ్యినైతే కాయబోతున్నానండి. నెయ్యిని ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు చెప్పున్నాను. ఇక్కడ యూస్ఫుల్ టిప్ మనం ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూ ఉంటాం కదా, సో ఇక్కడ నేను 2 టిప్స్ అయితే చెప్తానండి. ఒక టిప్ వచ్చేసి పాల మీద తీసుకున్న మిగడ కన్నా కూడా పెరుగు మీద తీసుకున్న మిగడ మనకు హెల్త్కి చాలా మంచిదంట. పెరుగు పైన అంటే పెరుగు తోడు పెట్టుకున్న తర్వాత మనము పెరుగు పైన తీసుకొని మిగడని స్టోర్ చేసేసుకొని దాంతో అయితే మనం ఇలా నెయ్యి కాచుకుంటే చాలా హెల్దీ. ఇంకొక టిప్ అయితే ఇందాక నేను బెండకాయ చేశాను కదా, అది అక్కడే చెప్దాం అనుకున్నాను. సో ఇప్పుడైతే గుర్తుకొచ్చింది. బెండకాయ అలాగే కాకరకాయ ఇంకా రాడిష్ అంటే ముల్లంగి ఉంటుంది కదా, ఈ మూడిటిని ఒకే రోజు వండుకొని తినకూడదంట. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను బెండకాయ పుల్లగూర చేశాను, అందులోకి కాకరకాయ ఫ్రై కానీ రాడిష్ కానీ ఇట్లా ఈ 3 కాంబినేషన్స్ ఒకే రోజు తినకూడదంట అండి. నేను ఎక్కడో విన్నాను, అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలీదు. కరెక్ట్ అని తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అది కామెంట్లో అయితే చెప్పండి. ఇంకా ఇదేంటి అని అంటే నేను మొత్తం మిగడినంతా కూడా ఇట్లా మిక్సీ పట్టేసుకున్నాను కదా, దీన్ని కడిగేశాను. చాలామంది కడుక్కున్న తర్వాత ఈ వాటర్తో అయితే కొంతమంది సాల్ట్ వేసేసుకొని బటర్ మిల్క్ చేసుకొని తాగుతారు. ఇంకొంతమంది దీంతో స్వీట్స్ కూడా చేసుకుంటారు. ఇంకొంతమంది పిండిలోకి అంటే గోధుమ పిండి, దోశల పిండి ఇట్లా పిండిలో కలుపుకోవడానికి యూజ్ చేస్తారు, వెజిటేబుల్స్కి యూజ్ చేస్తారు, ఇట్లా రకరకాలుగా యూజ్ చేస్తూ ఉంటారు. నేనైతే దీన్ని అసలు యూజ్ చేయను, ఎందుకో ఇది క్లీన్ చేసిన దాని కింద నాకైతే అనిపిస్తుంది. దీన్ని మొక్కలకైతే వేసేస్తాను నేనైతే. ఇంకా
పడేసుకోవాలనుకుంటే పడేసుకోవచ్చు. మీరు ఈ వాటర్తో ఏం చేస్తారు, క్లీన్ చేసిన వాటర్తో అనేది కామెంట్ అయితే చేయండి. ఇంకా ఇక్కడ నేను నెయ్యి కాస్తున్నాను కదా, నెయ్యి కాస్తున్నప్పుడు మరొక టిప్ని కూడా ఇక్కడ నేను మీకు చెప్తానండి. నేను ఆల్రెడీ చెప్పే ఉన్నాను. మనము ఇట్లా వెన్నని కాచుకునేటప్పుడు, నెయ్యి కాచుకునేటప్పుడు అందులో తమలపాకు వేస్తూ ఉంటాం కదా. తర్వాత మనకు ఒక్కొక్కసారి వెన్న అనేది ఎక్కువగా వాసన వస్తూ ఉంటుంది. అలా ఎక్కువ వాసన వస్తున్నప్పుడు కొన్ని తులసి ఆకుల్ని కడిగేసుకొని ఆ వాటర్ లేకుండా తుడిచేసుకొని తులసి ఆకుల్ని వేసుకున్నట్లయితే మనకు ఎటువంటి బ్యాడ్ స్మెల్, అంటే వెన్న బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా ఒక్కొక్కసారి, అట్లాంటి వాసన లేకుండా చాలా కమ్మటి వాసన వస్తుంది. ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిది. నా దగ్గర ఇక్కడ పచ్చిది లేదనేసి నేను ఆరబెట్టేసుకున్న తులసి ఆకుల్ని కొన్నిటిని వేసేసాను. సో మనకు ఇక్కడ మరొక టిప్ని ఇక్కడ నేనైతే చెప్పబోతున్నానండి. ఇక్కడ నెయ్యి కాచుకున్న తర్వాత మనం వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకుండా 1 డే అంతా కంప్లీట్గా బయట ఉంచితే ఇలా పూసలు పూసలుగా వచ్చేస్తుంది మనకు నెయ్యి అయితే. చాలా కమ్మటి వాసన వస్తుంది, చాలా బాగుంటుంది. ఇంకా దీని తర్వాత లంచ్ అయితే అయిపోయింది కదా, ఇక బయటకైతే వచ్చేసామండి. ఇది ఏంటి అనేసి చాలామంది అనుకోవచ్చు, కొంతమంది ఇది ఏంటో అనేది గెస్ కూడా చేసి ఉంటారు. ఆఫీస్లో ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ లాంటివి అయితే పెట్టారండి, ఫ్యామిలీ మీటప్స్ అనేది. సో అక్కడికైతే వెళ్ళాము. సో పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు, నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను. అక్కడ కొన్ని ఫన్ గేమ్స్ ఉన్నాయి, తర్వాత పిల్లల ఎంటర్టైన్మెంట్వి ఉన్నాయి. ఇక్కడ ఉంది చూసారా, ఇది ఒక హారర్ రూమ్ అండి, చాలా చాలా బాగుంది. ఇక్కడ నేను మ్యూజిక్ని కూడా మ్యూట్ చేయకుండా మీకోసం అనేసి మీరు వింటారని కొంచెం సౌండ్తో అయితే పెట్టాను. చూడండి చాలా బాగుంది స్కేరీ రూము. కొంతమంది పిల్లలు అయితే గట్టి గట్టిగా అరిచారు కూడా. ఫస్ట్లో మా పాప కూడా కాస్త స్కేరీ అయిపోయింది, తర్వాత సెకండ్ టైం మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఇక్కడ అక్కడక్కడ మీకు కనిపిస్తున్నారు కదా ఇట్లా బ్లాక్ డ్రెస్ వేసేసుకొని, ఇక్కడ మనుషులేనండి, మనుషులే అలా వేసేసుకొని ఆ గెటప్ అయితే వేసుకొని ఉన్నారు. ఆ డార్క్ రూమ్కి, ఆ లైటింగ్కి, ఆ అరుపులకి మనం వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు సడన్గా మన పైకి అయితే వస్తున్నారు గట్టిగా అరుస్తూ. అప్పటి వరకు అక్కడ ఉంది మనిషా లేకపోతే బొమ్మ అనేది కూడా మనకు అర్థం కాదు. బొమ్మల్లాగా స్టాచ్యూ లాగా అయితే ఉన్నారు, సడన్గా అయితే మన పైకి వచ్చారు. చాలా చాలా బాగా అనిపించింది. ఆ రోజు చాలా గేమ్స్, ఎంటర్టైనింగ్ థింగ్స్ చాలా ఉన్నాయి. తర్వాత ఫుడ్ కోర్స్ ఇవన్నీ కూడా వీటన్నిటిలో కూడా నాకు చాలా బాగా నచ్చింది. స్కేరీ రూమ్ చాలా చాలా బాగుంది. చిన్న చిన్న పిల్లలు అయితే బాగా భయపడ్డారు కూడా. మీరు వింటున్నట్లయితే అక్కడక్కడ మీకు అరుపులు కూడా వినిపిస్తాయి, కాస్త డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది. కాకపోతే ఆ ఫీలింగ్ మీకు కూడా కలగాలి అనేసి కొంచెం సౌండ్ అయితే నేను అలానే పెట్టాను. ఇక్కడ చూసారా, మనం దగ్గరికి వెళ్తేనే వాళ్ళు మూవ్ అవుతూ మన దగ్గరికి అయితే వస్తారు. ఇక్కడ మా పాప కూడా వాళ్ళని రివర్స్లో భయపెట్టిస్తుంది. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది ఈ స్కేరీ రూము. చాలా బ్యూటిఫుల్గా అయితే బ్యూటిఫుల్ అయితే అనరేమో, స్కేరీగా ఉంది. నాకైతే స్కేరీ ఏమీ అనిపించలేదు. పిల్లల కోసం మెయిన్గా ఇది చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ డ్యాన్స్ అయితే చేశారండి, పిల్లలందరూ కూడా ఎక్కేసి డ్యాన్స్ చేశారు. మా పాప కూడా చూశారు కదా, ఒక్కటే తిరుగుతూ ఉన్నాము. అసలు ఇక్కడికి వచ్చేటప్పటికే మేము దాదాపుగా తిరిగేసి 2 hours అయిపోయినట్టుంది. కొన్ని చోట్ల చిన్న చిన్న గేమ్స్ పెట్టారు పిల్లలకి. విన్ అయితే వాళ్ళకి గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. మా బాబు కూడా కొన్ని గిఫ్ట్స్ అయితే గెలుచుకున్నాడు, పెన్నులు, బబుల్ గమ్స్, బబుల్ స్టిక్, తర్వాత బెలూన్స్, ఇట్లా ఏవో చిన్న చిన్న గిఫ్ట్స్ పిల్లలకి, అంటే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలనేసి చిన్న చిన్న థింగ్స్ని ఒక ప్రైజెస్ లాగా అయితే ఇచ్చారు. మా బాబు కూడా కొన్ని విన్ అయ్యాడు. అంతా బాగా తిరిగేసాము, తిరిగి అలుపు వచ్చేసింది. సో ఇక్కడికి వచ్చేసరికి ఇంకా మా పాప డ్యాన్స్ వేయమని చెప్తే అబ్బా టైర్డ్ అయిపోయాను అంది. వెళ్ళు నానా అని పంపిస్తే వెళ్ళి ఏదో ఒకట్లా కొంచెం ఒక 2 steps అయితే వేసింది. తను డ్యాన్స్ అయితే ఏం నేర్చుకోలేదు, కానీ అప్పుడప్పుడు ఇలా కొంచెం తనకు నచ్చిన సాంగ్స్ ఉంటే దానికి తగ్గట్టుగా కాస్త అయితే ఇట్లా చేస్తూ ఉంటుంది. ఫ్రంట్లో ఉన్న పాప చాలా బాగా చేసింది కదా. దీని తర్వాత కొన్ని గేమ్స్ అయితే నేను అన్నీ కూడా క్యాప్చర్ చేయలేదు, జస్ట్ కొన్ని మాత్రమే ఇక్కడ క్యాప్చర్ చేశాను. ఇక్కడ మా బాబు వాటిని క్యాచ్ చేయడానికి అయితే ట్రై చేశాడు. తర్వాత పిల్లలకు ఇక్కడ జంప్ చేస్తున్నారు కదా, సో ఇది కూడా ఉంది. చాలా చాలా బాగుందండి. మనం ఓపికతో మనం తిరిగి ఎంటర్టైన్ అవ్వడానికి చాలా చాలా ఫన్నీగా ఫన్ ఎంటర్టైన్మెంట్ మొత్తం అంతా కూడా ఇక్కడైతే పెట్టారు. పిల్లలు మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంజాయ్ చేసేసారు. పాప అయితే కాస్త ఎగరలేకపోయింది ఆ ఫోర్స్కి, అంటే అందరూ గట్టిగా ఎగురుతున్నారు కదా, అందరూ పెద్ద పిల్లలే. ఇక్కడ ఇది ఒకటి కొంచెం చిన్నగా ఉంది, సో అందుకని ఎగరలేకపోయింది.
ఎగురుతూ మధ్యలో కింద పడింది. దాని తర్వాత 1-2 సార్లు ఏమో పైకి లేచింది. లేచిన వెంటనే మళ్ళీ కింద అయితే పడిపోయింది. తర్వాత ఇంకా తను ఇలా లేవటము, అలా పడటము, ఇలా లేవటము, అలా పడ్డము, ఇదే సరిపోయింది. సో చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో చిన్న పాప కదా, అందుకనేసి అందరూ పడతారనేసి పాపనైతే కిందికి దింపేశారు. ఇలా చాలా బాగా ఎంజాయ్మెంట్ అయితే ఉండింది. అక్కడ తీసుకున్న కొన్ని ఫొటోస్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇది వచ్చేసి రియల్ ఎలిఫెంట్ కాదు, జస్ట్ పిక్ మాత్రమే. ఫొటోస్ అయితే చూసేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూసిన వాళ్ళు తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇందులో చెప్పిన టిప్స్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి వేరే వాళ్ళకి, సో వాళ్ళు కూడా తెలుసుకుంటారు. మరొక మంచి వీడియోతో, మంచి వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనే ఒక చిన్న సజెషన్ని కూడా నాకు కామెంట్లో అయితే తెలియజేస్తారని నేను అనుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుస్తాను. అంతవరకు సెలవు, టాటా, బాయ్ బాయ్.